ఒక యోగి ఆత్మకథ పద్మహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలలో శ్రీ యుక్తేశ్వర్ గారి యొక్క ఆశ్రమంలో గడిచినప్పుడు శ్రీ పరమహంస యోగానంద గారికి మరి ఒక క్లాస్లో విద్యార్థి ఎలా ఉండాలి అన్నట్టుగా యుక్తేశ్వర్ గిరి గారు జ్ఞానం బోధిస్తున్నప్పుడు పరమహంస గారు యొక్క మనసు ఎక్కడ ఉందో అని ఇట్టే పసిగట్టేసేవారండి. వెంటనే ఆయన చెప్పేదంతా కూడా ఆపేసేవారు. ఎందుకు ఇలా గురువుగారు అంటే, "నీ మనసు ఇక్కడ లేదు" అనేవారంతే. ఆయన మనసులో ఏవో కొన్ని ఆకృతులున్నాయని చెప్తారు. అవి తర్వాత జోస్యం చెప్పినట్టు ఫలిస్తుందనమాట. శ్రీ యుక్తేశ్వర్ గారండి మితభాషులు. ఆయన వైఖరిలో ఎంతో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ, కలలు కనే స్వభావం కానీ ఆయనలో ఏ కోసాన కూడా లేదు. ఆయన కాళ్ళు నేల మీదే నిలదొక్కుకుని ఉండేవి. ఎప్పుడూ ఆకాశంలో విహరించేవారు కాదు. ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకుని ఉండేది ఎప్పుడూ గూడా. వ్యవహారదక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుత్వం అంటే మూగతనం కాదు. సాధు జంతువులంటే మూగజీవులు అనుకుంటాం కదా! అందుకు చెప్తున్నారండి ఇక్కడ. దివ్యానుభూతులు అసక్తుణ్ణి చేసేవేమీ కావు అంటారాయన. దివ్యానుభూతులు అసక్తుణ్ణి చెయ్యవంటండి. క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుద్ధికి ప్రేరకమవుతుందంట. శ్రీ యుక్తేశ్వరగిరి గారు అధిభౌతిక క్షేత్రాల గురించి చర్చించటానికి ఎప్పుడూ విముఖంగానే ఉండేవారు. ఆయన ప్రసరించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. ఆయన చాలా సంభాషణ అంతా కూడా ఆ సరళత్వంతోనే చేసేవారు. ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలు ఏమీ రాకుండా చూసుకునేవారు ఆ సంభాషణలో. పనిలో ఆయన విలక్షణత చాలా స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారు కానీ, చేసి చూపించగలిగినది మాత్రం శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం చాలా అరుదండి. కానీ వాటి చేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పని చేయించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందినవాడు అంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకికమైన అద్భుత చర్య ఏదీ చెయ్యడు అని పరమహంస గారికి శ్రీ యుక్తేశ్వర గిరి గారు ఎప్పుడూ వివరించేవారండి. ఎందుకంటే దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణారహితంగా వెల్లడి కావాలని ఎప్పుడు కూడా ఆశించడు. అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా తన స్వతంత్ర ఇచ్ఛ మీద పరాధీనం చెయ్యరాని హక్కు ఉంది. ఏ సాధువు ఆ స్వాతంత్ర్యాన్ని భంగం కలిగించడు. పవిత్రమైన దాన్ని కుక్కలకు వెయ్యకు. నీ ముత్యాల్ని పందుల ముందు విసరకు. అలా కనుక విసిరితే వాటినవి కాళ్ళతో తొక్కేసి మళ్ళీ నీ మీదకే ఎదురు తిరిగి నిన్ను చీల్చేస్తాయి అని బైబిల్‌లో యేసుక్రీస్తు చెప్పారండి జీసస్. శ్రీ యుక్తేశ్వర గారిలో అలవాటుగా కనిపించేది ఏంటి అంటే ఎక్కువగా మౌనం. ఆయన పొందిన గాఢమైన ఈశ్వర అనుభూతి వల్ల ఆ మౌనం కలిగింది. ఆత్మ సాక్షాత్కారం పొందిన బోధకుల దినాలను ఆక్రమించుకునే దివ్య దర్శన సంబంధమైన అంతులేని ప్రసంగాలకు ఆయన వద్ద సమయమే లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో మెరకనీటి వంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచన చేపలే మహాసంక్షోభాన్ని కలిగిస్తాయి. మహాసముద్రాల్లాంటి మనసుల్లో దివ్య ప్రేరణల తిమింగ్లాలు ఏ సంచలాన్ని కలిగించవు అని చెప్పారంటండి. అంటే చూడండి, మెరక నీటి వంటి మందబుద్ధుల్లో మెరక నీరు అంటే అక్కడక్కడ ఉండిపోతుంది కదండి నీరు బెరకగా ఉన్న చోట ఎలా ఉంటుందండి. అక్కడ చిన్న చిన్న ఆలోచన అనే చేపలే మహాసంక్షోభాన్ని సృష్టిస్తే మహాసముద్రాల్లాంటి మనసుల్లోనంటండి దివ్య ప్రేరణల తిమింగలాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ సంచలనాన్ని కూడా కలిగించవు అని చెప్తున్నారు. వీళ్ళ యొక్క గురుదేవులు నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగానండి ఆయన సమకాలికుల్లో చాలా కొద్ది మందే ఆయనను మానవ అతీతులుగా గుర్తించారంట. తన జ్ఞానాన్ని మరుగుపరచలేనివాడు మూర్ఖుడు అన్న నానుడి పరమజ్ఞానులు శాంతమూర్తులు అయిన పరమహంస గారి గురుదేవులకు ఎన్నడూ వర్తించదండి. శ్రీ యుక్తేశ్వర గారు తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశ కాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో
తాదాత్మ్యం సాధించారండి. నరుడు నారాయణుడు కావటానికి దాటరాని అడ్డంకి ఏది ఆయనకు అగుపించలేదంటసల. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప వేరే అడ్డంకేదీ లేదని పరమహంస గారు మెల్లమెల్లగా గ్రహిస్తారండి వాళ్ళ గురుదేవుడి దగ్గర నుంచి. గురుదేవుల యొక్క పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా పరమహంస గారు ఒళ్ళు పులకరించేది. ఎంతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాడంటండి. సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి మనకి జనిస్తుందంట. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుద్ఘాతం పొందుతాయి అని చెప్తున్నారు. కుండలిని శక్తి ఆహ్, మేల్కొంటే షట్చక్రాలు ఏ విధంగా ఆ విద్యుద్ఘాతం పొందుతాయో, గురుదేవుల యొక్క పాద స్పర్శ వలన మన యొక్క శరీరంలో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతాది రేపు క్లాస్‌లో తెలుసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.